అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. పెద్దలందరికీ నమస్తే, చిన్నపిల్లలకి హాయ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ మామ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, ఏదైనా సరే టాపిక్ చుట్టుపక్కల జరుగుతున్న మంచి చెడుల గురించి, అలాగే అన్యాయం అక్రమాల గురించి, సమాజంలో జరుగుతున్న చెడు గురించి మనం చెప్పే కొన్ని మాటల వలన కొంతమంది మారుతారనేసి, చెడు వైపు వెళ్ళే వాళ్ళు మంచి వైపుకి వస్తారనేసి ఇలాగా ఎన్నో చెప్పుకుంటున్నాం. కానీ ఈరోజు మన ఛానల్లోనండి ఈ సెల్లు చిన్న పిల్లోడి నుంచి పెద్దలు అంటే తాతల వరకు సెల్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్య భాగం అయిపోయింది. సో సెల్లు లేనిది ప్రపంచమే లేదన్నట్లు ఉంది. ఓకే, చిన్నపిల్లలకు 1 ఇయర్ బేబీకి కూడా సెల్ ఇస్తున్నారు. ఎందుకంటే ఏడ్చేవాడు కూడా ఈ సెల్లులో కార్టూన్ పెట్టిస్తే ఆపేస్తూ ఉన్నాడు. కొంతమంది పిల్లలు ఏంటి, మా ఫ్రెండ్స్ దగ్గర సెల్ ఉంది, వాళ్ళు కార్టూన్ సెల్లులో చూసుకుంటున్నారు, నాకు కావాలంటే తల్లిదండ్రులు కొనిస్తున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారు, మంచికి యూజ్ చేసుకుంటున్నారు. బాగా చదివే పిల్లలు ఈ సెల్లులో చూసి గూగుల్లో సెర్చ్ చేసి ఇంగ్లీష్ వర్డ్స్ నేర్చుకుంటున్నారు. కొంతమంది మ్యాథ్స్ ఎలా చేయాలి, ఫిజిక్స్ ఎలా చేయాలి, పెయింటింగ్స్ ఎలా చేయాలి, ఆడవారు కానీ చిన్నపిల్లలు కానీ మగవాళ్ళు కానీ ఎవరే కానీ కొన్ని మంచిగా నేర్చుకుంటూ ఉన్నారు ఈ సెల్లు వల్ల. కొంతమంది వెధవలకు పోకిరీలకు తల్లిదండ్రులు కష్టపడి సెల్లులు కొనిస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ సంసారాన్నే సర్వనాశనం చేస్తున్నారు. వాళ్ళు పాడయ్యేది కాకుండా ఆ తల్లిదండ్రులు కూడా తలెత్తుకోకుండా, అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు ఒక్కొక్కసారి బయటికి వెళ్ళాలన్నా కూడా అంటే చాలా భయపడుతున్న సిచ్యువేషన్స్ వస్తున్నాయి. ఈ సెల్లు కొంతమంది పోకిరి వెధవలు యూజ్ చెయ్యటం వలన తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, అయ్యా అందరికీ ఉంది, నా కొడుకు నా కూతురుకు లేకపోతే ఎలాగా పాపం అని సెల్లులు అయితే కొనిచ్చేస్తున్నారండి. వాళ్ళెంత తినకో వాళ్ళ తాహతకు తగ్గదానికంటే ఎక్కువ కూడా రేట్లు పెట్టేసి కొనిస్తూ ఉంటే, చెప్పాను కదండి, కొంతమంది పనికి రాని వాళ్ళు పోకిరి వెధవలు, కొంతమంది సమాజంలో చీడపురుగు లాంటి వాళ్ళు ఈ సెల్లులతోటి ఏం చేస్తున్నారంటే, పోనీ ఆ సెల్లులతోటి వాళ్ళు ఏదన్నా చేసుకుంటే వాళ్ళు ఓకే, కానీ పక్క వాళ్ళను కూడా ఈ సెల్లు ద్వారా బాధ పెట్టేస్తూ ఉన్నారు. సో కొంతమంది ఈ వెధవలు చేసే పనులకు కొన్ని సంసారాలే విడిపోతూ ఉన్నాయి. కొన్ని సంసారాలు ఊర్లు వదిలి వెళ్ళిపోవాల్సి వస్తుంది ఈ సెల్లు ఆ పోకిరి వెధవలు చేసే పనుల వల్ల. ఓకే, మీరు ఈ సెల్లులో మీరు ఏం చూసుకుంటారో ఏం చేసుకుంటారో అది మీ పర్సనల్, మీ వరకు మీకు ఓకే. అంతేకాని ఈ సెల్లు పట్టుకొని పక్కన వెళ్తున్న అమ్మాయి ఫోటోలు తీసి, అలాగే పక్కన ఉంటున్న ఆంటీ ఫొటోస్ తీసి, పక్కింట్లో భార్యాభర్తలు ఒంటరిగా ఉన్న టైంలో ఫొటోస్ తీసి వీడియోస్ తీసి వాళ్ళను బాధ పెట్టడం వలన ఎలాంటి పర్యవసానాలు ఎదురవుతాయి అన్నది చదువుకున్న వాళ్ళే, ఇప్పుడు అంతా చదువు రాని వాళ్ళు ఎవ్వరూ లేదు. సో చదువుకున్న వాళ్ళే ఇలాగా వెధవ వేషాలు వేస్తూ ఉంటే ఇక మన సమాజము, మన భారతదేశము ఎటు వెళ్తుందో ఏం చేస్తుందో అనే ఒక ప్రశ్నార్థకం అనేది వస్తుంది. సెల్లు మంచిగా యూజ్ చేసుకుంటే ఎన్నైనా నేర్చుకోవచ్చండి మనము. ఈ సెల్లు ద్వారా నిజంగానండి నేను చెప్తున్నా కదా, ఈ సెల్లు ద్వారా నేననేది వంటలు కూడా నేర్చుకొని ఇప్పుడు నా ఓన్ వెరైటీ వంటలు కూడా చేసి పెడుతున్నాను. అంటే దాంట్లో చూసిన దానికంటే ఇంకొద్దిగా ఇంగ్రీడియంట్స్ ఎక్కించో తగ్గించో డిఫరెంట్గా చేసి ఇంట్లో వాళ్ళకి పెడుతున్నాను. ఈ సెల్లు వల్ల నేను ఎన్నో మంచివి నేర్చుకున్నాను. సో మంచి నేర్చుకుంటే మనకు మంచి జరుగుతుంది, మన సంసారంలోనూ మంచి జరుగుతుంది, మన చుట్టుప్రక్కల వాళ్ళకు కూడా మంచి చేయగలుగుతాము. ఈ సెల్లు పట్టుకొని చెత్తవి చేసుకుంటూ చెత్తవి చూసుకోవటం వలన మనతో పాటు పక్క వాళ్ళను కూడా బాధ పెట్టిన వాళ్ళం అవుతాము. రీసెంట్గా ఒక సంఘటన జరిగింది. ఏమైంది, సెల్లులో పక్కింటి ఆవిడ ఫొటోస్ వీడియోస్ ఏవో తీసి అది చూసింది పక్కింటి ఆవిడ చూసేసి వెంటనే ఇంట్లో వాళ్ళకి చెప్పింది. ఇంట్లో వాళ్ళు ఏం చేశారు, వాడిని పట్టుకెళ్ళి రూమ్లో బంధించిన తరువాత వన్డే ఉందో ఏమైందో వాడు సూసైడ్ చేసుకున్నాడంట. ఇప్పుడు చూడండి, వాడు చేసిన విధవ పనికి వీళ్ళు ఇలాంటి తీర్పు ఇచ్చారు. ఇలాంటి తీర్పు ఇవ్వటం వలన కుటుంబం మొత్తము బజారు పాలయ్యింది. ఎంతో మంచిగా ఉన్న ఆ కుటుంబము ఒక్క చీడపురుగు లాంటి వీడి వలన బజార్కి ఎక్కింది. సో ఇలాంటి చీడ పురుగులను మనమే తల్లిదండ్రులము మన ఇంట్లో వాళ్ళే తెలుసుకొని వాడిని
అక్కడే కట్ చేసేసామనుకోండి ఆ చీడపురుగు మరి ఇంకా స్ప్రెడ్ అవ్వదు. సో ఇలాంటి సంఘటన ఇంకోటి చెప్తాను. బాంబే దగ్గర ఒక పల్లెటూరు అండి. ఆ పల్లెటూరులో ఇలాగే సేమ్ వాడు చదువుకున్నోడే, వాడికి 2 ఆడపిల్ల అంటే అక్క చెల్లెమో ఉన్నారు. వాళ్ళ నాన్న గవర్నమెంట్ ఎంప్లాయీ. సో వాడేం చేశాడు, సెల్లులో ఇలాగే ఏవో తీస్తూ ఉన్నాడు. పక్కింటి అమ్మాయిది తీస్తూ ఉంటే ఆ అమ్మాయి వెళ్ళి వాళ్ళ డాడీకి చెప్పింది. వాళ్ళ డాడీకి చెప్తేనే వాళ్ళ డాడీ వచ్చి ఇంట్లో వాళ్ళతోటి అంటే ఈ అబ్బాయి ఇంట్లో చెప్పాడు, మీరు ఈసారి ఇలా చేస్తే అస్సలు బాగోదు, నీ కొడుకుని కంట్రోల్లో పెట్టుకో, లేదంటే పోలీసు వాళ్ళకు నేను కంప్లైంట్ ఇస్తాను. పల్లెటూరు కదా, సో వాళ్ళు ఇంకా కంప్లైంట్ ఇవ్వాలంటే ఎక్కడికో. సరే అని వాళ్ళు ఏం చేశారు, ఆ అబ్బాయికి చెప్పిన వాడు వెధవ కదండి, చీడపురుగు, ఇది చెదపురుగు లాంటిది, స్ప్రెడ్ అవుతుందే కానీ చెడు ఎప్పుడే కానీ మంచిగా అంటూ ఉండదు. దానికి మనము పెస్టిసైడ్స్ అని వేస్తేనే కొద్దిగా అణుగుతుంది, మళ్ళీ ఎప్పుడో ఒకసారి విజృంభిస్తుంది. సో అలాంటి వాళ్ళకు చాలా సీవియర్ పనిష్మెంట్ ఇస్తే కానీ బుద్ధి రాదు. అలాగే చేస్తే మళ్ళీ ఇంకా వాళ్ళ అమ్మాయి డాడీ మళ్ళీ ఫొటోస్ తీశాడు. వాడు బ్లాక్మెయిల్ చేయటాలు స్టార్ట్ చేస్తేనే ఆ అమ్మాయి డాడీ ఏం చేశాడు, వెంటనే ఊర్లో వాళ్ళ రిలేటివ్స్ని పిలిచి ఈ ఇంటిల్లి పాదినంతా లాక్ చేసేసి ఉంచేసి ఒక 1 డే అలా అయిపోయింది. 1 డే అలా అయిపోయిన తర్వాత ఆ గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళ ఫాదరు చాలా పాపం సిగ్గుపడేసి క్షమాపణ చెప్పాడు. ఆ అబ్బాయిని ఎక్కడికో పంపించేశాడు. కానీ అండి ఆ అబ్బాయి చేసిన ఆ మిస్టేక్ వల్ల ఆ 2 ఆడపిల్లలకు సంబంధాలు రావటము, ఇది చిన్న పల్లెటూరు వల్ల అన్నీ స్ప్రెడ్ అవుతాయండి. దాచుకోవాలన్నా దాచుకోలేరు, ఏ చిన్నది మంచి కానీ చెడు కానీ. వీడు చేసిన ఈ పనులు తెలియటము, ఈ సంబంధాలన్నీ వెనక్కి వెళ్ళిపోవటము, వచ్చిన సంబంధాలన్నీ వెనక్కి వెళ్ళిపోతుంటే ఒకరోజు పెట్టకుండా ఫ్యామిలీ ఊరు వదిలేసి వేరే ఊరికి వెళ్ళిపోయారంట. చూశారు కదా, వీడు చేసిన చిన్న పని వలన ఎంతో మంచిగా గవర్నమెంట్ జాబ్ చేస్తున్న ఈ పెద్దతను మాటలు పడి ఊరే వదిలేసి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో మనము మన పిల్లల్లో ఇలాంటివి ఏమన్నా ఉన్నాయి అంటే తల్లిదండ్రులుగా మన బాధ్యత ముందుగానే కట్ చేయాలండి. చాలా స్ట్రిక్ట్గా ఉండాలి, లేదా పనిష్మెంట్ ఇవ్వాలి. లేదు అంటే వీలైతే మనమే వెళ్ళి పోలీసు వాళ్ళకు నా కొడుకు ఇలా చేస్తున్నాడు, వాడిని మీరు ఏం చేసుకుంటారో నాకు తెలియదు, మీరు వాడిని మంచి మార్గంలో పెట్టండి అని చెప్పాలి. ఎందుకంటే మనము సమాజంలో బ్రతుకుతున్నాము, వాడు చేసే చెడ్డ పని వలన మన మంచితనము నీరు గారిపోతుంది, మట్టిలోకి వెళ్ళిపోతుంది. మనము తలెత్తుకోలేక మనమే ఒక్కొక్కసారి ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుంది. ఆ పరిస్థితి మనకు రాకూడదు అంటే తల్లిదండ్రులుగా మన బాధ్యత మన పిల్లోని మనమే సక్రమార్గంలో పెట్టుకోవటానికి ట్రై చెయ్యాలి. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా సెల్లు ఎంత నాశనం చేస్తుందో. మీలో ఎవరైనా ఇలాంటి వెధవ ఆలోచనలు ఉంటే మానుకోండి. మీ వలన మీ తల్లిదండ్రులకు, మీ పక్కనోళ్ళకు, మీ బంధువులకు చెడ్డ పేరు అనేది తీసుకురాకండి. ఇది మీకు ఒకవేళ కోపం కలిగిస్తే ఏమీ బాధపడకండి, ఒక తల్లిగా మంచిగా చెప్పాననేసి తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇది నచ్చితే లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మంచి టాపిక్ తోటి మళ్ళీ వస్తాను. అంతవరకు సెలవు. నేను మీ స్టార్ మామ్ను. బాయ్ అండి.